జాను, నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పావు, నేను చేసుకున్నాను. ఆ తర్వాత కంపెనీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ నావే అని కదా చెప్పావు. అదే కదా నువ్వు ముందు నుంచి చెప్పిన మాట. నీ ఇష్టానికి డిసిషన్స్ తీసుకుంటున్నట్టయితే ఇంక నేనెందుకు ఇక్కడ? మీ ఇద్దరికీ పెళ్లి చేసింది ఈ కంపెనీని ధారాదత్తం చేయడానికి కాదు రవి. మీరిద్దరూ ఒకటిగా ఉంటూ ఈ కంపెనీని బాగా చూసుకుంటారు అని. నువ్వు మాత్రమే డెసిషన్ తీసుకోలేవు, బంగారీ డెసిషన్ కూడా ముఖ్యం. లేదు జాను, నాకు ఏ పనైనా సరే నాకు సపరేట్గానే ఇవ్వండి. నేను తనతో కలిసి అసలు పని చేయడం కుదరదు. అది నీ ఇష్టం రవి. కానీ బంగారీని పక్కనే పెట్టుకోవడానికి, తీసేయడానికి బంగారీ ఇప్పుడు ఎవరో కాదు, నీ వైఫ్. నీ లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే బంగారీ పార్ట్ పూర్తిగా ఉండాలి. అత్తయ్య, అల్లుడికి అది ఇష్టం లేదు అని చెప్తున్నాడు. మరి మీరెందుకు అలా బలవంతం పెడుతున్నారు? జాను, నాకిది అస్సలు నచ్చడం లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా బంగారీ ఇక్కడే ఉంటుంది. ఈ కంపెనీకి ఫేస్గా ఒకప్పుడు ఈ ఝాన్సీ ఉంటూ వచ్చేది. ఆ తర్వాత బంగారీనే. ఆ తర్వాతే నువ్వు. అది ఎవ్వరూ మార్చలేరు. అది మార్చాలి అని దానికి చెమట చిందించాలి. ఊరికే ఏది చేతికొచ్చేది రవి. రవి, ఎల్లుండి శుక్రవారం మన ఇంట్లో తాళి కార్యక్రమం ఉంది. దానికి నువ్వు ప్లాన్ చేసుకో. కుదరదు జాను. కుదరదు అంటూ ఏమీ ఉండదు రవి. ప్లాన్ చేసుకుంటే అవుతుంది, వేరే దారి లేదు. కేడి, శేషు, శుక్రవారం ఫంక్షన్కి కావలసిన ఏర్పాట్లన్నీ మీరే చూసుకోవాలి. సరే అమ్మా. రవి, ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ ఒక నూలు కదలాడాలంటే కూడా నా అనుమతి కావాలి. నువ్వే అనుకుంటున్నావు నువ్వు బంగారీని కష్టపెడితే నేను నీ దగ్గరకొచ్చి అడుక్కుని, అయ్యో రవి బంగారిని వదిలేయ్, నేనేమైనా చేస్తాను అని చెప్పి ఏడుస్తాననుకున్నావా? నేను నిన్ను పెంచిన దాన్ని రవి. నా దగ్గరేనా? నువ్వు తూచంటే పారిపోవడానికి నేనేమీ చిన్నపిల్లని కాదు. బంగారీని పుల్లిలాగా ట్రైన్ చేశాను. తను నిజానికి మాత్రమే లోబడుంటుంది. ఈ జుజుబీ ఆటలేవీ నా దగ్గర నడవు.